ఇక నేటి నుంచి టాలీవుడ్ షూటింగ్స్ బంద్కు తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. తమకు 30% వరకు వేతనాలు పెంచాలని నిరసనకు దిగింది. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ఫెడరేషన్స్తో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవద్దని నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాసింది. ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎక్కువగానే చెల్లిస్తున్నామని తెలియజేసింది. నిన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సినిమాలకు పనిచేసే విధంగా క్రాఫ్ట్స్లోని కార్మికుల వేతనాలు 30% పెంచాలని, నిర్మాతల షూటింగ్లకు మాత్రమే కార్మికులు హాజరు కావాలని ఫెడరేషన్ నిర్ణయించింది. తాజాగా నిర్ణయంపై ఫిల్మ్ ఛాంబర్ విడుదల చేసినటువంటి లేఖ చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మోహన్ కుమార్ అందిస్తారు. మోహన్, చెప్పండి. తెలుగు కార్మికుల ఫెడరేషన్ నిన్న అంటే ఈ రోజు నుంచి షూటింగ్లకు మేము హాజరు కాము, మాకు 30% వేతనాలు పెంచాలంటే ఇప్పుడు ఇస్తున్న వేతనాల మీద 30% వేతనాలు పెంచాలి, లేకపోతే మేము షూటింగ్లకు హాజరు కాము. ఏ నిర్మాతలు అయితే అలా పెంచి ఈ రోజు నుంచి అప్ టు డేట్ అంటే ఈ రోజు షూటింగ్ అయిపోతే ఇదే రోజు పేమెంట్ చేస్తే అట్లాంటి వాళ్ళ షూటింగ్లకు మేము హాజరవుతాము, లేకపోతే మేము హాజరు కాము, షూటింగ్లు బంద్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు లేఖను విడుదల చేశారు. ఇది గత వారం నుంచి అటు ఛాంబర్ కి ఇటు ఫిలిం ఫెడరేషన్ కార్మికుల ఫెడరేషన్ కి అంటే చర్చలు జరుగుతూ వస్తున్నాయి. మొత్తానికి నిన్న వచ్చేసి వాళ్ళు మేము బంద్ చేయబోతున్నామని చెప్పేసి అధికారికంగా ఒక లెటర్ ని అయితే వాళ్ళు మీడియాకి ఇచ్చారు. అయితే దీనిపైన ఫిలిం ఛాంబర్ అయితే చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఎందుకంటే మేము సంబంధిత అధికారులతో ఇంకా సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. ఇప్పుడు ఇస్తున్న దానికంటే కూడా అంటే కార్మికులకి నైపుణ్యం ఉన్న వారికి లేని వారికి కూడా మేము పేమెంట్ అనేది కరెక్ట్ గా వెళ్తుంది. ఇలాంటి సమయంలో మళ్ళా 30% అనేది వాళ్ళు కావాల్సిన దానికంటే వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. అంటే స్కిల్ ఉన్న వాళ్ళకి ఒకేలాగా అడుగుతున్నారు, స్కిల్ లేని వాళ్ళకి అడుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలా చేసుకుంటూ పోతే బడ్జెట్ అనేది పెరిగిపోతే అది నిర్మాతకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అంటే దీనిపైన మేము సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము అధికారులతో. మీరు అంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు పర్టికులర్ గా ఒక రిక్వెస్ట్ చేశారు ఛాంబర్ నుంచి, మీరు పర్టికులర్ గా ఒక్కొక్క ప్రొడ్యూసర్ కానీ నిర్మాణ సంస్థ కానీ ఆ ఫెడరేషన్ తో వెళ్ళి మీరు మా షూటింగ్లకు రండి, మేము మీకు 30% వేతనాలు ఇస్తామను, లేకపోతే ఇంకెంతనో ఇస్తామని అయితే మంతనాలు మాత్రం జరగకండి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కానీ ఛాంబర్ కానీ కలిసి ఉంటే కానీ ఈ సమస్యకు ఒక పరిష్కారం రాదు. అలా రావాలి అంటే మనందరూ కలిసి ఉండాలి అని చెప్పారు. ఈ రోజు 11:30కి మరొకసారి ఇప్పుడైతే చర్చలు జరగబోతున్నాయి. మొత్తానికి ఈ రోజు జరిగే చర్చల పైన మరింత స్పష్టత వస్తుంది. థ్యాంక్ యూ మోహన్.